హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పదు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు. మీకు 1 వీక్ టు 15 డేస్ వరకు అయితే చక్కగా నిల్వ ఉంటాయి. అండ్ మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్ళి తింటూ ఎంజాయ్ చేయొచ్చండి. ఈ ప్రాసెస్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు కొన్ని టిప్స్తో పాటు ఎలా తయారు చేసుకోవాలి విరగకుండా అనేది కూడా అర్థమవుతుందండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం బియ్యం కడిగి అయితే పెట్టుకుందామండి. 1.5 కప్ అయితే నేను తీసుకున్నాను. 1.5 కప్ కొలతల ప్రకారం తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. 1.5 కప్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. 4 to 6 అవర్స్ వరకు అయితే మీరు నానబెట్టుకోండి. వీళ్ళని బట్టి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకున్నా పర్లేదండి, మీ ఇష్టం. ఓకేనా? 1 కప్ ఆఫ్ మినపగుండ్లు అయితే తీసుకున్నానండి. ఇవి కూడా వాష్ చేసి ఒక 4 to 6 అవర్స్ అయితే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇవి రెండు కూడా మీరు మిక్స్ చేసి పట్టకుండా విడివిడిగా అయితే మనం మిక్సీ చేసుకుందామండి. దీంట్లో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, అసలు నేను వాటరే యూజ్ చేయలేదు. జస్ట్ నేను ఇలా నానబెట్టిన రైస్ ఇలా నేను మిక్సర్ జార్లో వేసుకున్నాను అంతే. వాటర్ కూడా యాడ్ చేయలేదు. కొంచెం అందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. దెన్ నెక్స్ట్ మినపగుండ్లు కూడా అదే ప్రాసెస్లో అయితే నేను వేస్తున్నాను. చాలా గట్టిగా ఉంటేనే మనం బూరెలు చేసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఇది ఒక చిన్న టిప్ కాదు, యాక్చువల్గా ఇది యూజ్ చేయాలి మీరు. ఎందుకంటే వాటర్ మనం ఎక్కువ యాడ్ చేయడం వల్ల పిండి ఎక్కువ అయిపోతుంది కాబట్టి మనం బూరెలు చేసుకోవడానికి అస్సలు కుదరదు, విరిగిపోతాయి, మొత్తం స్మాష్ అయిపోతుంది. కాబట్టి మీరు ఇలానే ఈ కన్సిస్టెన్సీతోనే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈవెన్గా రెండు కూడా మిక్స్ చేస్తున్నాను. రెండు పిండి, మనం బియ్యం పిండి మినపగుండ్ల పిండి రెండు కూడా మిక్స్ చేసుకోండి చక్కగా. ఎక్కువ మిక్స్ చేస్తే మీకు చాలా బాగుంటుంది. చాలాసేపు మీకు ఓపికన్నంత వరకు ఒక 5 to 10 minutes అయితే బాగా మిక్స్ చేసేయండి. దెన్ నెక్స్ట్ అది పక్కన పెట్టుకొని దీంట్లో మనం శనగపప్పు అయితే తీసుకున్నానండి. శనగపప్పు ఒక 1 కప్ అయితే తీసుకొని నేను నానబెట్టుకుంటున్నాను. ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుంటున్నానండి. నానిన తర్వాత ఇది కుక్కర్లో వేసుకొని చక్కగా ఉడికించుకోండి. మరీ ఎక్కువగా కాదు, మరీ తక్కువగా కాకుండా నార్మల్గా మీరు ఉడికించుకుంటే మ్యాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మిక్సర్ జార్లో అయినా మిక్స్ చేసుకున్నా కూడా చక్కగా ఇది మనకి మెత్తగా తయారవుతుంది అనమాట పూర్ణం బూరెలు ప్రిపేర్ చేసుకోవడానికి. ఓకేనండి? ఇలా ఫాలో అవ్వండి. నేనైతే ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. మరీ ఎక్కువగా ఉడకలేదండి. చూడండి ఒక్కసారి ఇలా మనం చక్కగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం మిక్సర్ జార్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఇలా ఒకసారి దంచేసి దెన్ నెక్స్ట్ మిక్సర్ జార్లో అయితే వేసేసానండి. చూడండి ఇలా మెత్తగా అయిపోయింది. దెన్ దీన్ని ఒక కడాయిలో మనం చక్కగా వేడి చేసుకుందాము. పూర్ణం బూరెలకి ఇది ప్రిపేర్ చేసుకోవాలి. మీకు చూడండి ఒక్కసారి ఈ శనగపప్పు కూడా ఎక్కువగా వాటర్గా లేకుండా పొడి పొడిగా ఉందండి. ఇలా రావాలన్నమాట మనకి కన్సిస్టెంట్. ఎందుకంటే మనం బెల్లము అండ్ మనం కావాల్సిన పదార్థాలు ఇందులో ఏమేస్తాం, నెయ్యి, కొబ్బరి ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు. సో అవి వేసినప్పుడు ఏంది అంటే మొత్తం కూడా దగ్గరకు వస్తుంది పిండి. కాబట్టి కొంచెం అలానే ప్రిపేర్ చేసుకోండి శనగపిండి అనేది. ఓకేనా? ఇలా ఇందులో నేను 1 కప్ ఆఫ్ బెల్లం అయితే యాడ్ చేశానండి. బెల్లం తురుము. ఓకేనా? బెల్లం తురుము కూడా యాడ్ చేసి ఈవెన్గా మీరు చక్కగా వేడి చేసుకోండి. రెండు కూడా మిక్స్ అయ్యేలాగా అడుగు అంటకుండా సిమ్లో ఉంచేసి గ్యాస్ ఇలా అయితే మీరు మిక్స్ చేసుకోండి. మిడిల్లో ఒక్కసారి నేనైతే కొంచెం గీ వేసానండి. నెయ్యి అండ్ ఇలాచీ పొడి అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల చాలా చాలా బాగుంటాయండి టేస్ట్. మనం తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఓకేనా? ఇలా మొత్తం కూడా బెల్లం కొంచెం చిన్న చిన్న ఉండలుగా ఉంటుంది కదా, కొంచెం అది కరిగిపోయేంత వరకు కూడా మనం అడుగంటకుండా ఈవెన్గా ఈ యొక్క ప్రిపేర్ అయితే చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని. ఓకేనా? ఇలా చేసేయండి మొత్తం కూడా. ఇక్కడ మనకి ఎక్కడైనా బెల్లం గడ్డలు చిన్న చిన్నవి తగులుతూ ఉంటే ఇలా మ్యాష్ చేసుకుంటూ ఈవెన్గా అయితే మనం చక్కగా లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మొత్తం ఈ పిండి అంతటిని కూడా ఉడికించుకోండి. ఓకేనా? ఇలా మొత్తం కూడా ఉడికిపోయింది. మనకి ఉడికిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, ఆ ప్యాన్కి కొంచెం కూడా కింద అంటుకోవట్లా, పిండి మొత్తం కూడా మనకి ఇలా పైకి వచ్చేస్తుంది. అంటే ఏంటి అర్థం అంటే ఉడికిపోయింది అని అర్థం. చక్కగా పిండి అంతా ఉడికిపోయిందండి. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి కూడా. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి మనకి, చాలా చాలా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. మీకు కావాల్సినంత మీ బూరెలు చేసుకునే సైజుని బట్టి ఇలా అయితే ఉండలు చేసుకోండి. నేను ఇలా అంతా కూడా చేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నా పర్లేదు, లేదు అంటే కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇవి చూస్తేనే నోరుతుంది కదా మనకి. చాలా మంచిగా వచ్చాయి. మనకి టెక్స్చర్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా స్మూత్గా. సో నేను ఇంకా ఇవైతే ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో ఒక్కసారి చూడండి, నేను మీకు పిండి ఎలా మిక్స్ చేస్తున్నాను అనేది కూడా ఒకసారి చూపిస్తానండి. ఇలా మొత్తం ఇలా డిప్ చేసినప్పుడు చూడండి పిండి ఇంకా మనం ఇంత నీట్గా ఉంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంకా వాటర్ ఎక్కువ ఉంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు అలా చెప్పానండి. కాబట్టి కొలతలు చక్కగా తీసుకొని మిక్స్ చేసుకునేటప్పుడు కూడా ఇలా అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా మొత్తం కూడా వేసేసుకుంటున్నాను పూర్ణం బూరెలు. తప్పకుండా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. పద్దు బ్లాగ్స్ వీడియోస్ మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.
కొత్తగా ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యొక్క విలువైన కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా వీడియోస్లో ఏదైనా నాకు తెలియని మిస్టేక్స్ ఏమైనా చేస్తే తప్పకుండా మీరు తెలియజేయండి. సో ఇలా అన్నీ కూడా పూర్ణం బూరెలు మనం ప్రిపేర్ చేసి వేసుకున్నామండి. చూసారు కదా, నేను ఇంత పర్ఫెక్ట్గా వేసినా కూడా కొంచెం ఎక్కడో చిన్న మనకి ఇక్కడ చూసారు కదా పొడి పొడిగా వచ్చేసింది. ఇలా మనం ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా. పూర్ణం బూరెలు ఇలా నేనైతే నెయ్యి అప్లై చేసుకొని తింటున్నానండి. చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు కూడా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్ యూ అండి.